నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈరోజు కవిత గారు కేసీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ గత పరిపాలనలో ఉన్నటువంటి కుటుంబంలో నేను కూడా ఉన్నా, కుటుంబం పుట్టేందుకు నేను సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించండి అని చేతులు ఎప్పి దండం పెట్టి చెప్పడం జరిగింది. మీకు చూసినప్పుడు ఏమనిపించింది అన్న? నిజంగా చెప్పాలంటే మేము నేరల్లోకి వెళ్ళి వాళ్ళని ఎవరైతే చనిపోయారో వాళ్ళని కన్సల్టేషన్ చేసి అంతా బాగుంది. అంటే ఒక లీడర్ క్వాలిటీస్ మళ్ళీ కనిపించినాయి నాకు. అంతవరకు బాగుంది. ఏదైతే మీరు ఆ మాటలు మాట్లాడారో అది కరెక్ట్ కాదు కవితక్క. ఒకటి చెప్తున్నా, నువ్వు కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చావనే నీకు సో అండ్ సో ఒక పేరుంది, నీకంటూ ఒక గుర్తింపు ఉందని చెప్పేసి నేను అంటున్నాను. మళ్ళీ మీరు అదే కుటుంబాన్ని పైన లైక్ మర మనుషులు అది ఇది అని చెప్పేసి అనడం, వాళ్ళ ఇంట్లో నేను పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నా అని చెప్పేసి అనడం అస్సలకి బాగాలేదు. ఎందుకనంటే ఈ తెలంగాణలో కొన్ని కోట్లాది మంది కేసీఆర్ ని, కేటీఆర్ ని, మీ ఫ్యామిలీని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అరే మాకేమన్నా అయితే మా కేసీఆర్, మా కేటీఆర్, మా కవితకు ఉందని చెప్పేసి అలాంటి ఫీల్ అవుతారు. కానీ మీరు బయటికి వస్తే మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకు? ఒక కేసీఆర్ మీకు తండ్రి అనుకుంటారు, మీరు అనుకుంటారు, కానీ ఎంతో కోట్లాది మంది ఇక్కడ తెలంగాణలో బాపు అని పిలుస్తారు. ఆ పేరుకంటే ఒక గుర్తింపు, అది మామూలుగా పేరు రాదు. అసలు అర్థమైందా? ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పేసి అందరు బాపు అని కూడా అంటారు. సో అంత మంచి కుటుంబంలో పుట్టి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి మళ్ళీ నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమైందా? ఒక మాటలో చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ఇలా ఉంది, తెలంగాణకి ఇంత గుర్తింపు పేరు వచ్చిందనంటే అది కేవలం మీ కుటుంబమే, మీ నాన్న, మీ అన్న కేసీఆర్. అర్థమైందా? అంతకు మించి ఏం లేదు. నీకు ఏమంటారు సపోర్ట్ కావాలి, తెలంగాణ ప్రజల నుంచి నువ్వు ఒక నెక్స్ట్ సీఎం, ఒక లేడీ సీఎం కావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తి అనుకుంటున్నాం. నీకేమని ఉంటే నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే జనాల మీద చూపించు. అంతేగాని నువ్వే ఇట్లా ఒక మాట మాట్లాడుతుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు అయితే కరెక్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందో వాళ్ళు ఎంత తీసుకుంటారు లీనియన్స్ అని ఒక్కసారి అర్థం చేసుకున్నావా? పక్కన వాళ్ళు ఎవరో ఇంట్లో శత్రువులు మనకి అయితే బాగుంటది, కానీ మన ఇంట్లో మన శత్రువులు అయితే ఎట్లా? నువ్వేమన్నా టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నా సరే నీకంటే ఒక సపోర్ట్ ఇచ్చిర్రు. అర్థమైందా? అట్లాంటి మంచి వ్యక్తులని నువ్వే ఇంకా వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్లవి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లవి అని చెప్పేసి నువ్వు ఎన్ని మాటలు ఇచ్చినా ఎంత చేసినా సరే కంపల్సరీ నువ్వే ఏమంటారో వాళ్ళకి వ్యతిరేకంగా పోతున్నావు. దీంతో పాటు మా తెలంగాణ, మేము కూడా తెలంగాణలోమే కాబట్టి మేము కూడా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా మీకు వ్యతిరేకంగా రావాల్సి వస్తుంది. కంపల్సరీ చెప్తున్నా. నీకు సపోర్ట్ కావాలంటే చెప్పు, నువ్వు మంచి చెయ్యి, నీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఏదో చూపెట్టు, మీకు తోడుంటాం. అంతేగాని ఉట్టిదానికి గట్టిదానికి నువ్వు ఏమంటారు కేసీఆర్, కేటీఆర్ మీద పడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటారు ఆ ఉసురు మళ్ళీ నువ్వు ఆడపిల్లవైనా సరే నీకు దాక్తుంది. ఎందుకంటే మాకు ఈ గవర్నమెంట్ వచ్చి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం, మీ ఏమంటారు కేటీఆర్ అన్న, కేసీఆర్ అన్న ఒకసారి స్పీచ్ లాగా అనిపించి మా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అరే మా తెలంగాణను ఆదుకోనిక ఒక రెండు లేరా అని చెప్పేసి ఒక సపోర్ట్నెస్ మాకు ఉంది. అట్లాంటి వాళ్ళ మీద అయితే ఇంత ఆందోళన చేయకు. ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో చేస్తే అన్న పనులు కూడా చేయట్లేదు. అట్లాంటి దాంట్ల మీద నువ్వు అరువు, అట్లాంటి దాంట్ల మీద కొట్లాడు. నీకు ఏమంటారు ఒక హక్కు అనేది ఉంటది. అంతేగాని మంచి చేసిన వాళ్ళ మీద ఎందుకమ్మా ఇదన్ని మాటలు? సరే నువ్వు వెళ్ళినావు, పరిశ్రమించినావు, అది కరెక్ట్ కాదని ఎవరు అనట్లేదు. కానీ వెళ్ళిన వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళకి ₹1 ఇవ్వాలంటే అదేదో నువ్వే ఇచ్చి కాపాడుకోవచ్చు కదా. గత ప్రభుత్వం అంటే నువ్వు కూడా బీఆర్ఎస్ లో ఉన్నావే కదా. నేను చెప్పాల్సింది అదే. సో ఒకటే చెప్తున్నా, నిజంగా బాపు ఉండనే ధైర్యంతోనే మా తెలంగాణ గడ్డ పైన మేము ఇంకా ఏమంటారు ఏ స్ట్రైక్ చేయకుండా, ఏది చేయకుండా రానున్న 2 సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్ వస్తాడని చెప్పేసి నిజంగా చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నా. నిజంగా కవితకి ఇలా మాట్లాడడం అయితే నిజంగా నచ్చట్లేదు. సో అక్క ఎప్పటికైనా సరే మంచి చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ని ఖతం చేయడానికి కాంగ్రెస్ అవసరం లేదు, బీజేపీ అవసరం లేదు, కేవలం కవిత గారు ఉంటే సరిపోతుంది అంటారు. మీరేం చెప్తారన్నా? 100 కవితలైనా సరే సరిపోరు, 100 కాంగ్రెస్ పార్టీలైనా సరిపోవన్నా. అక్కడ ఉన్నది కేసీఆర్, కేటీఆర్. అంటే వాళ్ళే పెద్ద అని చెప్పేసి నేను అనట్లేదు. ఇక్కడ మాకేం కావాలనంటే ఎవడెంత మంచి చేసినో మాకు కావాలి. గత ఏమంటారు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో దీన్ని వదిలేయండి. మనల్ని 70 సంవత్సరాల దాకా ఏమంటారు ప్రభుత్వం రూల్ చేసింది ఏదైతే కాంగ్రెస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ కాలేదు. కానీ పోయిన 10 సంవత్సరాలలో ఎంత డెవలప్మెంట్ అంటే ఏందని చెప్పేసి చూపించింది మన కేటీఆర్, కేసీఆర్. అర్థమైందా? ఒక్కసారి ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ గడ్డెక్తే అది ఏమంటారు బయట దేశం నుంచి ఎవరైనా వచ్చినా సరే అరే ఇది అమెరికానా లేకపోతే ఇండియానా రా బాబు అర్థం అవ్వట్లే అన్న పరిస్థితికి వచ్చిందనంటే అది తెలంగాణ చేసిన ఏమంటారు పరిచయమే డెవలప్మెంట్ కి. అర్థమైందా? సో నేను చెప్పేది ఒకటే, రానున్న 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రాబోతుంది.
సో పరిపాలన మళ్ళీ ఏమంటారు తెలంగాణ ప్రజలకు మంచి రోజులు అనేవి వస్తున్నాయని చెప్పేసి నిజంగా కోరుకుంటున్నాం. అనే ఓట్ బ్యాంక్ కూడా చూసుకుంటుంటే ఇప్పుడు ఎట్లయినా కూడా ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బుద్ధపోయే ఓట్లని టీఆర్ఎస్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంటే బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడానికి, కేసీఆర్ ని డ్యామేజ్ చేయడానికి కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది అనుకోవచ్చా? అది కూడా ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చు. కానీ మా బాబుకు మేము ఓట్లు వేసేటప్పుడు మాకు తెలుసు ఆ కారు గుర్తు అది ఇది మాకు తెలుసు కాబట్టి లైక్ మా కళ్ళైతే ఏమంటారు మేము చదువుకోకపోయినా లైక్ మా బీఆర్ఎస్ కి మేము సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు కవితనే కాదన్నా, కవితక్కనే కాదు, ఎంత మంది వచ్చినా సరే లైక్ తెలంగాణను టచ్ చేయాలంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి వాళ్ళు.